సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి. చిన్న చిన్న కారణాలతో దేవునికి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి, మిమ్మల్ని బతిమలాడుతున్నానండి, చిన్న చిన్న కారణాలతో దేవుని సన్నిధిని మిస్ చేసుకోకండి. దేవుని సన్నిధిలో గడపడం అంటే అది చిన్న విషయం కాదు. దావీదు గారు ఏమన్నాడంటే, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట నాకు 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడు. నేను లోకంలో 1000 రోజులు బతకటం కంటే, 1000 రోజులు లోకంలో సంతోషించటం గడపటం కంటే, దేవా నీ సన్నిధిలో ఒక్క దినము గడపటం నాకు సంతోషమయ్యా అన్నాడు దావీదు గారు. అది భక్తి. అలాంటి భక్తికి మనం కూడా వెళ్ళగలమంటే వెళ్ళగలం, మనం ప్రయత్నిస్తే జరుగుద్ది అది. కనుక ఆలోచించండి, దేవుని సన్నిధిని చిన్న చిన్న కారణాలతో వదలకండి అమ్మా, ప్లీజ్. చిన్న చిన్న కారణాలతో దేవుని సన్నిధికి దూరం అవ్వకండి. అది దేవుని గౌరవించడం కాదు, దేవునికి మనం మర్యాద ఇవ్వటం కాదు, అది తప్పది, అది కరెక్ట్ కాదు. నేను దేవుని సన్నిధిలో హెచ్చరిస్తున్నాను, ఎవరు దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి. ఎంత పనులున్నా సరే మంచం మీద లేవలేని పరిస్థితి అయితే తప్ప దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి.